గురువారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నమస్కారం. నేను పద్మనాభపురం ప్యాలెస్ చూసుకున్న తర్వాత కన్యాకుమారిలోని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా ఫ్రెండ్ నేను కలిసి ఈరోజు ఈవినింగ్ సన్సెట్ పాయింట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. మా ఫ్రెండ్ ఒక 2 ప్లేసెస్ చూపిస్తాను చెప్పారు నాకు. మేము ప్రజెంట్ వచ్చేసి మురుగన్ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ సన్సెట్ బాగా జరుగుతుందంట. మేము వెళ్ళే దారిలో ఏరియా చాలా బాగుంది. మొత్తం చెట్లు, విండ్ మిల్స్తో ఇక్కడ గాలి కూడా చాలా బాగా వీస్తుంది అనమాట. ఓకే బ్రదర్, వెల్గో. This temple name, brother? You forget? Murugan Swami. Okay. ఇలా మనం ముందుకు ఇంకా వెళ్తే అసలు ఇంకా ఇండియా బార్డర్ అంట, అంటే టిప్ ఆఫ్ ద ఇండియా అనమాట. లెఫ్ట్ సైడ్ బీచ్ ఉంది, మనకి రైట్ సైడ్ బీచ్ ఉంది. ఇప్పుడే సన్సెట్ కూడా అవుతుంది. ఏరియా వచ్చేసి కన్యాకుమారి. రైట్ సైడ్ వెస్టర్న్ ఘాట్స్. పక్కన మురుగన్ టెంపుల్. బ్యూటిఫుల్ లొకేషన్. ఈ లొకేషన్కి మా బ్రదరే తీసుకొచ్చారు నన్ను. క్రెడిట్ కోసం అవర్ బ్రదర్. కన్యాకుమారి ఓన్లీ బ్రదర్, దిస్ ఏరియా కన్యాకుమారి, మురుగన్ టెంపుల్. ఇంకా మనం ముందుకెళ్ళి వ్యూస్ చూద్దాం. నాకైతే ఈ స్పాట్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి మీరే. వావ్, ఎక్సలెంట్. రోడ్ కర్వ్, సన్సెట్, మౌంటైన్స్, సూపర్. మురుగన్ టెంపుల్ దగ్గర సన్సెట్ చూసుకొని ఇంకొక టెంపుల్ దగ్గరకు వచ్చాం. కన్యాకుమారి టీటీడీ వాళ్ళది తిరుపతి టెంపుల్ అంట. బ్యాక్ సైడ్ ఉంది, ఫ్రెండ్ నుంచి చూపిస్తాను. చాలామంది టూరిస్టులు వస్తున్నారు ఇక్కడ కూడా. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం. తిరుపతి టీటీడీ వాళ్ళ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. లైట్నింగ్, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అక్కడ పద్మావతి అమ్మవారు ఉన్నారు. అమ్మవారు ఉన్నారు. టెంపుల్ పక్కకే మనకి బీచ్ ఉంది. మనం చూస్తున్నది కన్యాకుమారి అమ్మన్ టెంపుల్. అటు సైడ్ వివేకానంద స్టాచ్యూ, కన్యాకుమారి సిటీ.
మేము ఇప్పుడే కన్యాకుమారిలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఢిల్లీ పంజాబీ దవాకి డిన్నర్ చేయడానికి వచ్చాం. ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. మనం ఇప్పుడు నాగర్కోయిల్ నుంచి కాచిగూడ వెళ్తున్నాం. నాగర్కోయిల్ జంక్షన్. ఈ ఏరియాలో పెద్ద జంక్షన్ ఇదే అనమాట. మనం కేరళ సైడ్ వెళ్ళాలన్నా, తమిళనాడులో డిఫరెంట్ ప్లేస్ వెళ్ళాలన్నా నాగర్కోయిల్ జంక్షన్. కనెక్టివిటీ చాలా బాగుంది. మన ట్రైన్ రెడీగా ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 8 అవుతుంది. 9 o'clock ట్రైన్ నాగర్కోయిల్ టు కాచిగూడ. కోఇన్సిడెన్స్ ఏంటంటే ఎగ్జాక్ట్ మన భోగి దగ్గరికి, మన సీట్ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేసినాం. నా నెంబర్ వచ్చేసి 39. స్టేషన్కి రాగానే ఇదే పోగింది. ట్రైన్ అంతా ఖాళీ ఉంది ప్రస్తుతానికి, ఇంకొకరు ఎక్కలేదు. 8:20 అవుతుంది టైం. ట్రైన్లో చాలామంది నార్త్ వాళ్ళు ఎక్కారనమాట. వాళ్ళు మధురై, ఇక్కడ లోకల్లో కన్యాకుమారి ఈ ప్లేస్ అని కవర్ చేస్తూ నెక్స్ట్ శ్రీశైలం వెళ్తున్నారంట. సో నేను కూడా టెంపుల్ తిరిగినప్పుడు చాలామంది నార్త్ వాళ్ళు రామేశ్వరం, మధురై, కన్యాకుమారి చాలామంది వస్తున్నారనమాట. ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ వచ్చేసి నేను హైదరాబాద్ వచ్చేసాను. సో కన్యాకుమారిలో లాస్ట్ తిరుపతి చూసారు కదా, కన్యాకుమారి తిరుపతి. మన జర్నీ వచ్చేసి మెయిన్ తిరుపతిలో స్టార్ట్ అయింది, మళ్ళీ లాస్ట్కి కన్యాకుమారి తిరుపతిలో ఎండ్ అయింది. నేను యాక్చువల్లీ ఇంకా కన్యాకుమారి తర్వాత ఇంకా కొన్ని 2-3 days ఉందాం అనుకున్నాను. అక్కడ నియర్ బై ఉన్న టెంపుల్స్ చూద్దాం అనుకున్నాను. కానీ కొంచెం ప్రొఫెషనల్ వర్క్ కారణంగా, ఇంకొకటి ట్రైన్స్ కూడా ఎక్కువ అవైలబిలిటీ లేవన్నమాట. సో అక్కడ నుంచి నెక్స్ట్ డేకి మాత్రమే నాకు ట్రైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా 2-3 daysకి అయితే వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంది. మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ నెక్స్ట్ డేకే ట్రైన్ తత్కాల్లో బుక్ చేసి రావడం జరిగిందనమాట. సో ఆ ఏరియా మళ్ళీ వెళ్తాను నేను. అక్కడ ఇంకా కొన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయి చూపించడానికి. మనకి కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ అయితేనేమి, సుసీంద్రం అయితేనేమి, ఇంకా మంచి టెంపుల్స్ ఉన్నాయి. కొన్ని హిడెన్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ టైం వెళ్తే అవి మళ్ళీ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేబీ ఆ నేచర్ సహకారం కూడా మనకు కావాలి. యాక్చువల్గా మనం ప్లాన్ చేసింది కేరళ అనమాట. వాయనాడులో అలా జరిగినందుకు మళ్ళీ మనం తమిళనాడు వెళ్ళడం జరిగింది. సో ఈ ప్రజెంట్ వచ్చిన ప్లాన్ వచ్చేసి మనది కాదు, నేచర్ ప్లాన్. సో మనమైతే ఎప్పుడు నేచర్నే కట్టుబడి ఉంటాం. ప్రస్తుతానికి అయితే ఈ కొన్ని ప్లేసెస్ ఈ ట్రిప్లో కవర్ చేసాము. పాతాళ శంభు మురుగన్, మళ్ళీ మధురై ఒకసారి దర్శనం జరిగింది. నాగర్కోయిల్లో కొత్తగా నాగరాజస్వామి టెంపుల్ చూసాము. నేను ఫస్ట్ టైం వెళ్ళడం అది. తర్వాత పద్మనాభపురం, కన్యాకుమారిలో 2-3 ప్లేసెస్ చూసాం టైం ఎక్కువ లేనందువలన. సో ఈ సిరీస్కి అయితే ఇంటే. నెక్స్ట్ సిరీస్ మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. మిగతాంతా నేచర్ పైన వదిలేస్తాను. చూద్దాం మన నేచర్ ఎలా తీసుకెళ్తుంది అనేది. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు.